ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 101వ జయంతిని పురస్కరించుకొని వాకర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం వివేకానంద నగర్ కమాన్ వద్ద ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి షేర్లింగంపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆర్కిపూడి గాంధీ హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఆశల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చదువుతో మీ సర్వీసెస్తో వందల మందిని బతికిస్తారు. ఎన్టీ రామారావు గారు అంటే నాకు ప్రాణం. అంటే మీరు అందరికి కూడా బహుశా అభిమానం ఉండొచ్చు. ఆయన చూస్తా పెరిగా సినిమాలు చూస్తా. ఆ వ్యక్తిలోని హార్డ్ వర్క్ నాకు చాలా నచ్చుతుంది. ఆయన ఏం దేవుడు కాదు, మళ్ళాంటి మనిషి. సాధారణమైన కుటుంబంలో పుట్టి ఆ ఇంటి పేరుకి రాష్ట్రం కాదు దేశం మొత్తం మీద ఒక గుర్తింపుని తీసుకొచ్చే వ్యక్తి. ఇవాళ ఆయన తలుచుకోవటం చాలా చాలా అవసరం. అలాంటి హార్డ్ వర్క్ని ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఒకరోజు కాబట్టి ఇంకో రోజు ఉన్నత స్థానానికి వెళ్తారు. అది మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సింది. ఇవాళ ఆయన బర్త్డే రోజు మేము చిన్నది చేయడం అనేది మాకు ఆనందం. సర్వీస్కి ఇవ్వాలి కదా. పర్లేదు సార్, పట్టుకోండి సార్. ఎందుకంటే మా కోసం రూపాయి ఖర్చు పెట్టుకోండి. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఫ్రీగా వేస్తున్నాము పిల్లలకి. ఇప్పుడు సార్ కూడా చెప్పారు 3 స్కూల్స్ ఇస్తామని. ఆ 3 స్కూల్స్ కూడా తీసుకుంటాము, దానికి వినియోగిస్తాం. ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఇది కంప్లీట్ గా ప్రివెంట్ సార్. అంటే వాళ్ళు ఒకసారి వ్యాక్సిన్ 1 lakh డొనేషన్ కేఎంఈ ప్రాజెక్ట్స్ కింద మన కేఎన్సి బోస్ గారు హాస్పిటల్కి ఇస్తున్నారు. నాగేంద్ర బాగా మాట్లాడుతుంది. నేను మీరు అట్లా అన్నారు. ఇదిగో కత్తెర ఉంది కదా. ఎవరుగా రండి, ఇటు రండి. స్లోగన్